శివాజీ టు శివన్న ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? శివాజీ ఎప్పుడు శివన్నే, ఎవరికి కావాలి, ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటామో తెలియదు. సో ఈ పండగ పూట నేను వాళ్ళందరినీ కోరుకునేది అది, మీ డబ్బు మిమ్మల్ని ఏ తీరాలకి చేర్చదు. అయితే యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు కదా, ఊళ్ళో ఆస్తులు ఉంటే బాగుంటుంది, ఊళ్ళో పొలాలు ఉంటే బాగుంటుంది, కొన్నారు ఎప్పుడు? నో రిగ్రెట్స్ అండి. Regrets. నేను ఎవరినండి చొక్కా ప్యాంట్తో వచ్చాను నేను. నో రిగ్రెట్. ఏ పార్టీ దగ్గరైనా సరే శివాజీ ఇట్లా చెయ్యి ఎత్తాడు అంటే ఈ క్షణం చచ్చిపోతా. నా క్యారెక్టర్ ఇంపార్టెంట్. పర్టికులర్గా నా ఫ్రెండ్ ఒక అతను చేశాడు ఇంటర్వ్యూ. చేసిన తర్వాత నువ్వు పాలిటిక్స్లో ఓడిపోయావు, సినిమాల్లో ఓడిపోయావు, మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తున్నావు, దేనికోసం పెట్టావు? నీకు ఎక్కువ వ్యూస్ రావాలి, దాని నుంచి డబ్బులు రావాలి. థు. మీరు చూపించే వీడియోలు కదా, వాడు ఏమన్నాడు వేస్తే మాత్రం ఎందుకు చూడరు? ఎన్టీఆర్ ఆయన ఫీల్ అయి ఉంటారు, రాఘవేంద్ర గారు ఫీల్ అయి ఉంటారు. కొట్టడం ఎంతసేపు ఎవరినైనా అది. పైగా మీరు పొద్దులేసి ఇక్కడే ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటారు, మళ్ళీ మీరు ఇంటర్వ్యూలు అడుగుతారు. హెల్ప్ మిగతా ఎవరో యూట్యూబర్ ఎవరో చెప్తే ఓకే కానీ, బట్ ఇండస్ట్రీ వ్యక్తి అలా చెప్పడం ఏంటని నాకు ఇప్పటికీ. లేదంటే నాకు ఇంకో పెళ్ళి అయిపోయి ఆ పెళ్ళానికి ఇంకో పాప ఉందని ఎవరు. అయితే 12వ వారం వరకు మాకు శివన్నే విన్నర్. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి 3rd ప్లేస్లో ఉన్నారు. అక్కడ కొడుతుందిరా బాయ్ గోవర్ధన, ఎక్కడ కొడుతుందిరా అనుకున్నాను. మాకేంటంటే ప్రతిసారి నేను అతను ఏదో విమర్శిస్తున్నట్టు తొక్కేస్తున్నట్టు. మిగతా వాళ్ళందరూ నేను ప్రశాంత్ని ఎవరిని వీళ్ళందరినీ కూడా ప్రశాంత్ ఎవరిని పిలిచాడు ఈయనరే ఎదవా లేకపోతే ఇలా బోలే మీద తూ తూ అని ఊసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినప్పుడు ఒక్క మాట కూడా రాలేదు. అయితే పడింది కదా సార్ మీ మీద అప్పట్లో. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా నన్ను కెలకాలని ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఎదురు వస్తాను.